హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అనూష రామ్ చెరుకూరి. నేను మీ అనూష. ఈరోజు వీడియోలో ఆంధ్ర స్పెషల్ కమ్మటి పెసరావకాయ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఈ పెసరావకాయ చాలా కమ్మగా ఉంటుంది. ఈ పెసరావకాయ వేడి కూడా చేయదండి. ఈ పెసరావకాయ పిల్లలు పెద్దలు తినడానికి చాలా బాగుంటుందన్నమాట. మరి లేట్ చేయకుండా ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. ముందుగా పెసరావకాయ కోసం 2 పుల్లగా ఉన్న మామిడికాయలు తీసుకున్నానండి. దీన్ని కడిగి తడి ఏమి లేకుండా తుడుచుకోవాలి. తరువాత దానిపైన తొక్క తీయకుండా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని ఒక గ్లాస్తో మెజర్ చేసుకోవాలి. నాకు ఈ గ్లాస్తో 2 గ్లాసుల ముక్కలు వచ్చాయండి. ఈ విధంగా మెజర్ చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టుకోండి. తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే మెజర్ చేసుకున్నామో అదే గ్లాస్తో పావు గ్లాసు పెసరపప్పు తీసుకోవాలి. నేను పెసరపప్పుని ఒక రోజంతా ఎండలో ఎండబెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ పెసరపప్పుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని లో ఫ్లేమ్ పెట్టుకుని పెసరపప్పుని దోరగా వేయించుకోవాలి. ఈ పెసరపప్పుని ఎక్కువ ఫ్రై చేయనవసరం లేదండి. పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇలా ఫ్రై అయిన పెసరపప్పుని ఒక ప్లేట్లో తీసుకుని చల్లారనివ్వండి. ఇది చల్లారే లోపల మిగతా ప్రాసెస్ చూద్దామండి. మనం ఏ గ్లాస్తో ముక్కలు మెజర్ చేసుకున్నామో అదే గ్లాస్తో పావు గ్లాసు ఉప్పు వేసుకోవాలి. తరువాత అదే గ్లాస్తో అర గ్లాస్ కారం వేసుకోవాలి. ఇలా వేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చల్లారిన పెసరపప్పుని మిక్సీలో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పెసరపిండిని కూడా ముక్కల్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మనం ఆవపిండి వేయట్లేదు కదండి, పెసరపిండి వేసుకుంటున్నాం కాబట్టి చాలా కమ్మగా ఉంటుంది. మనకు అస్సలు వేడి చేయదన్నమాట. ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఈ పెసరపిండి ఉప్పు కారం మామిడికాయ ముక్కలు అంతా బాగా కలిసేలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో అరకప్పు నూనె వేసుకోవాలి. వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ ఆవకాయ పచ్చళ్ళకు పప్పు నూనె వాడితేనే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక డబ్బాలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం నూనె వేసుకుని మనం ముందుగా కలుపుకున్న పెసరావకాయని ఒక బాక్స్లో పెట్టుకోవాలన్నమాట. ఈ పెసరావకాయ ఎక్కువ రోజులు నిల్వ ఉండదండి. 20 రోజుల వరకు పాడవకుండా ఉంటుంది. అదే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామనుకోండి 3 మంత్స్ వరకు ఫ్రెష్గా ఉంటుందన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత పైన ఆయిల్ వేసి ఈ విధంగా చేత్తో గట్టిగా నొక్కుని మూత పెట్టి 3 రోజులు ఊరనివ్వండి. రెండవ రోజు మూత తీసి అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. ఇది 3వ రోజండి. చూసారు కదా, ఆయిల్ కూడా చక్కగా పైకి తేలింది. ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ స్టేజ్లోనే సాల్ట్ అన్నీ సరిపోయలేదో చెక్ చేసుకుని యాడ్ చేసుకోవాలండి. నాకైతే అన్నీ చాలా పర్ఫెక్ట్గా సరిపోయాయి అన్నమాట. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం పచ్చడిని ఒక జాడీలో తీసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే కమ్మటి పెసరావకాయ రెడీ అయింది. అస్సలు వేడి చేయదు, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు మిగతాది మూత పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి 3 మంత్స్ వరకు ఉంటుందన్నమాట. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పెసరావకాయ రెడీ అయింది. ఈ పెసరావకాయను మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలానే కామెంట్ చేయండి. మరిన్ని ఎమ్మీ రెసిపీస్ కోసం మా ఛానల్ని
సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.